మేడం నమస్తే. నమస్తే. మేడం రీసెంట్‌గా మారుతినగర్ సుబ్రహ్మణ్యం థాంక్స్ మీట్‌లో ఇంద్రజ గారి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చాలా అసౌకర్యానికి లోనయ్యానని ఇంకా కొన్ని కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంటి మేడం వీటికి కారణం ఏంటంటారు? ఆవిడ చేసిన వ్యాఖ్యల్లో అంతరార్థం, పరమార్థం అంటారు గదా! గూఢార్థం. ఆ! ఏంటంటారు? అంటే చాలా రోజుల నుంచి సినిమా ఫీల్డ్‌లో హీరోకిచ్చిన ప్రాధాన్యత హీరోయిన్‌కి ఇవ్వరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. జగమెరిగిన సత్యం. హ్మ్. అప్పుడప్పుడు కొన్ని హీరోయిన్ ఓరియెంటెడ్ పిక్చర్స్ కూడా వస్తాయి. కానీ మ్యాక్సిమం 100 సినిమాలొస్తే ఒక్క సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా వస్తే గొప్ప. ఒకానొక సందర్భంలో శారద, విజయశాంతి గురించి ఆహ్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలొచ్చాయి. హ్మ్. వాళ్ళ కోసమే కథలు రాస్తారా అన్నట్లు ఉండేవి. ఇప్పుడు ఈ జయసుధ కావచ్చు, జయప్రద కావచ్చు, శ్రీదేవి కావచ్చు, వాళ్ళకి నిడివి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా హీరోని డామినేట్ చేసేంత కథ అయితే వాళ్ళ చుట్టూ తిరిగేది కాదు. ఒక కరుణ రసము, లేదు అనుకుంటే త్యాగం చేసే రకంగా వీళ్ళ పాత్రలు ఉండేవి తప్పితే, గ్లామరస్గా ఉండేవి తప్పితే, వాళ్ళ చుట్టూనే కథ తిరిగేటట్లుగా కథలు ఉండేవి కాదు. అది కేవలం వాళ్ళిద్దరి కోసమే అలా చేసేవాళ్ళు. అయితే ఇక ఆ కాలక్రమంగా మారిన తరువాత ఇంకా 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 ఈ గత 10 ఏళ్లలో వచ్చిన మార్పు ఏంటి అంటే, అసలు హీరోయిన్ అంటే లెక్కలేదు. అసలు హీరోయిన్ ఓరియంటెడ్ సంగతి పక్కన పెట్టేసేసి, హీరోయిన్ అనగానే ఎక్కడో ఒక 4, 5 డైలాగులు, సిగ్గుమాలిన డైలాగులు, సిగ్గులేని డైలాగులు, అలాగే పూర్తి స్థాయిలో ఎక్స్పోజింగ్ చేసే పాటలు, ఇంతకు మించి ఫైట్లు చేయడం కావచ్చు, భారీ భారీ డైలాగులు చెప్పటం కావచ్చు, కథని మలుపు తిప్పే క్యారెక్టర్స్ లేవనే చెప్పాలి. ఎక్కడో విరాట పర్వం లాంటి సాయి పల్లవి నటించిన సినిమా కావచ్చు, అట్లా ఏమన్నా ఒకటి అరా మనం గుర్తు తెచ్చుకోవాలి అని గుర్తు తెచ్చుకోవాలి కాబట్టని గుర్తు తెచ్చుకోవడమే కానీ అదర్వైజ్ హీరోయిన్కి ప్రాధాన్యత లేని విధంగానే పాటలు, ప్రాధాన్యత లేని విధంగా కథలు రాస్తున్నారు. అలాగే పాటలు కూడా అత్యంత జగుప్సాకరమైన పాటలు రాస్తున్నారు పాటల రచయితలు. అలాగే ఇక ద్వంద్వార్థపు మాటలు ఇవన్నీ మామూలేననుకోండి, మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగా వచ్చేస్తున్నాయి. అసలు ఒక హీరోయిన్ అనగానే ఆ హీరోయిన్కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసేలాగా ఉండట్లేదు. కాగాపోగా ఏంటి అంటే ఒక వెకిల్తనం వచ్చేటట్లు వాళ్ళ డ్రెస్సింగ్ విషయంలో చాలా దారుణంగా ఉంది. అప్పుడప్పుడు ఇంకేం చేస్తున్నారంటే ఐటమ్ సాంగ్స్ అని పెడుతున్నారు. ఈ ఐటమ్ సాంగ్స్లో కూడా హీరోయిన్సే యాక్ట్ చేస్తున్నారు. ఈ విషయం గురించి ఒకసారి ఎప్పుడో జయమాలినినో ఎవరినో అడిగితే, జ్యోతిలక్ష్మి, అనురాధ ఎవరినో అడిగారు, ఏమండి అని అంటే, ఎందుకండి మా బదులు హీరోయిన్లే చేసేస్తున్నారుగా, ఇంకా ఐటమ్ సాంగ్లు ఎందుకు అన్నట్లు. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ పెడుతున్నారు మళ్ళీ, కానీ ఇంకొక సినిమాలో హీరోయిన్ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుంది. ఈ ఈ ఇది ఒక రకంగా విపరీతం అని చెప్పాలి. మరి ఇంకేం చేయగలుగుతాము? ఇట్లా డైరెక్టర్సు, మాటల రచయితలు, పాటల రచయితలు, వాళ్ళ ముగ్గురు చేతిలోనే ఉంటుంది ఏదైనా. నిర్మాతకి ఏముంటుంది? నిర్మాతకి ఎలా ఉంటుందంటే, నేను ఒక 10 కోట్లు పెట్టానా, 15 కోట్లు వస్తే చాలు అనే తత్వమే ఉంటుంది. కానీ నిర్మాతకి విషయం అంతా ఎవరి దగ్గర ఉంటుంది? డైరెక్టర్ దగ్గర, స్టోరీ రైటర్ దగ్గర, లిరిక్ రైటర్స్ దగ్గర ఉంటుంది. ఇంకా పోతే మేమేదన్నా ఒక ప్రాధాన్యత పెంచుదాము అంటే హీరోలకి ఇష్టం ఉండట్లేదండి. హీరో చుట్టూనే కద్దెరగాలని హీరోలు అనుకుంటున్నారండి. అలా రాయకపోతే బ్లాక్ బస్టర్స్ అవ్వండి, వసూళ్ళు రావండి. ఇట్లాంటి మాటలతోటి ఈరోజు హీరోయిన్ని ఒక రకంగా చంపేశారనే చెప్పొచ్చు. కథలో భాగంగా చనిపోవడం వేరు, వీళ్ళు ముందుగానే కథ తయారు చేసేటప్పుడే చంపేయడం వేరు. ఇలాంటి పరిస్థితి ఉన్న ఈ పరిస్థితుల్లో ఇక హీరోయిన్ పరిస్థితి ఎలా ఉంది అంటే, క్యారెక్టర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
వాళ్ళ పరిస్థితి అంతే. ఉమ్, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇంద్రజ ఒక మిడిల్ ఏజ్ పాత్ర అని నేను అనుకుంటున్నా ఆ సినిమాలో. రావు రమేష్ హీరో, ఈమె హీరోయిన్గా ఆ సినిమా వస్తుంటే చాలా ఇబ్బందుల మధ్య, అన్ని ఇబ్బందుల్లో కూడా రావు రమేష్ గారి సహకారంతో నేను బాగా యాక్ట్ చేయగలిగాను అని చెప్పి ఒక మాట. ఇంకొక మాట, అసలు హీరోయిన్ ఓరియంటెడ్గా, ఉమెన్ ఓరియంటెడ్గా ఎందుకు కథలు రావట్లేదు, మాకెందుకు మాకు తగినంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఆవిడ చాలా బాధతో అనటం మనం విన్నాం. ఉమ్, ఈ మొత్తానికి కారణం ఏంటి అంటే సింపుల్. జనాలు చూడట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు తీయట్లేదని జనాలు అనుకుంటున్నారు. వెరసి మహిళా ప్రాధాన్యత తోటి సినిమాలు అయితే రావట్లేదు. ఇది వాస్తవం. ఇవాళ మార్చుకోవాలి. గంగూబాయ్ అని సినిమా ఒకటి వచ్చింది, అవును అలియా భట్. అవును ఎంత బాగా చేసింది. ఆ మధ్య ఒకసారి రాణి ముఖర్జీ ఇట్లాగే ఒక సినిమా చేసింది, అమ్మాయిల అక్రమ రవాణా మీద. ఆడపిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అక్రమ రవాణా చేసి వ్యభిచార గృహాల్లో ఎక్స్పోర్ట్ చేసే విషయం గురించి చాలా మంచి సినిమా చేసింది. ఇట్లా ఎప్పుడో ఒకసారి అడపాదడపా సినిమాలు వస్తున్నాయి తప్పితే, ఇప్పుడు కర్తవ్యం లాంటి సినిమా విజయశాంతి చేసిందంటే మామూలు విషయంగా. ఆమెని లేడీ అమితాబ్ బచ్చన్ అనేవాళ్ళు. ఒక రకంగా హీరోలతో సమానమైన రెమ్యూనరేషను తీసుకునే స్థాయిలో విజయశాంతి సినిమా ఫీల్డ్ని కొన్నాళ్ళ పాటు ఆమె ఏలిందనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సావిత్రికి ఉండేది అది. అలాంటిది మరి ఈ పరిస్థితుల్లో ఇంద్రజ ఇలా అనుకోవడం అత్యాశ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఆమె చాలా ఆవేదనగా మాట్లాడింది కాబట్టి హీరోకి ఇచ్చే రెమ్యూనరేషనే కాదు, హీరోకి అవమానాలు కూడా అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫుడ్డు పంపించే విషయంలో కావచ్చు, వాళ్ళని ఒక చోట నుంచి ఒక చోటకి రవాణా సౌకర్యాల విషయంలో కావచ్చు, మేల్ యాక్టర్స్కి ఇచ్చినంత ఇంపార్టెన్సు, వాళ్ళ మీద పెట్టిన శ్రద్ధ వీళ్ళ మీద పెట్టరు. అది వీళ్ళకి అర్థమైంది అనుకోండి. అర్థం కాకుండా ఉంటే అది వేరే విషయం. అర్థమైనప్పుడు కొంచెం బాధపడతారు కదా, అది జరిగింది. మనం ఒకటే అనుకోవచ్చు, హోప్ చేయొచ్చు. పరిస్థితులు మారాలంటే అదేం పెద్ద ర్యాకెట్ సైన్స్ అయితే కాదు కదా. వీళ్ళు అనుకోవాలి, ప్రజలకు అలా సినిమాలు అలవాటు చేయాలి. ఇప్పుడు ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది. బాహుబలి సినిమాలో ఇద్దరు హీరోలు పక్కన, అంటే ప్రభాసు, రాణా పక్కన అనుష్క అని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్గా తీర్చిదిద్ది, రాజమౌళి కూడా తమన్నా క్యారెక్టర్ని చాలా దారుణంగా చూపించారు. అంటే స్టార్టింగ్లో చాలా మంచిగా చూపించారు. ఒక ప్రేమలోకి వెళ్ళిపోయేసరికి ఒక నిస్సహాయరాలుగా చూపించారు. అది కొంచెం చాలామందికి మింగుడు పడలేదు. అప్పుడు ఆ విషయంలో చాలా విమర్శలు పాలయ్యాడు రాజమౌళి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం అంటే కొంచెం మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల్ని ప్రజలకు అలవాటు చేయమని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంద్రజ చేసిన కామెంట్స్ని పూర్తిగా నేనైతే సమర్థిస్తాను.